హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 5వ స్కందం 15 అధ్యాయం మనం ముగించుకొని 16 అధ్యాయం ప్రవేశిస్తున్నాం. సో 15 అధ్యాయం దాకా సో జడభరతుడి యొక్క కథ వింటూ అట్లా చెప్పాలంటే ప్రియవ్రత యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి మనం తెలుసుకున్నాం. దాంట్లో అతి ముఖ్యంగా జడభరతుడి కథ ఆ 7 అధ్యాయాలు మనం ఆయన గురించి చర్చించుకున్న తర్వాత సో రఘుగణకి ఈ బద్ధజీవుడి యొక్క స్థితిగతుల్ని ఒక ఉపమాన కథ రూపంలో చెప్తూ సో అది అర్థం కాకపోయేసరికి పరిషత్ మహారాజు మన సుఖదేవ్ గోస్వామిని అడగడం. సో ఆయన మనకి 14వ అధ్యాయంలో ఆ వర్తకుడు మరియు ఆ అడవిలో తాను ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాడు, అట్లాగే ఈ బద్ధజీవుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నాడో మనం చూసుకున్నాం. 16 అధ్యాయానికి వచ్చేసరికి సో పరిషత్ మహారాజుకి ప్రియవ్రత్ గురించి చెప్పాడు. ప్రియ గురించి వాళ్ళు వింటూ వచ్చాడు. ప్రియవ్రత్ యొక్క వంశం గురించి చెప్తూ వచ్చాడు. ఇప్పుడు సడన్ గా ఆయనకి ప్రియవ్రతుడు ఒకానొక సందర్భంలో భూమండలాన్ని 7 ద్వీపాలు మరియు 7 సముద్రాలకి సృష్టించాడు కదా, దయచేసి సో వాటికి సంబంధించిన వివరాలు కావాలి అన్నట్టుగా పరిషత్ మహారాజు అడుగుతాడు అన్నమాట. సో అంతకుముందు మనం చూసుకున్నాం 5వ స్కందం 1వ అధ్యాయం 31వ శ్లోకంలో, లేదా 31 నుంచి 35 శ్లోకాల మధ్యలో సో ఆయన సూర్యుడి యొక్క కదలికలను బట్టి కొంచెం అసంతృప్తి చెందాడు. సగం పగలు సగం రాత్రి వచ్చేసరికి ఆ రాత్రి సమయంలో కూడా ఎట్లా వాళ్ళు ఆ సమయంలో కూడా సూర్యుడు వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తే వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు కదా, వాళ్ళు కూడా పనులు చేసుకొని మంచి ఆ మంచి స్థితికి వెళ్తారు కదా. ఆ సమయం వాళ్ళని అటువంటి పరిస్థితుల్లో పెట్టడం ఎందుకు? అది కూడా వాళ్ళు భగవంతుడి కోసం ఉపయోగించవచ్చు కదా అన్న పాయింట్. ఆ నిద్ర కూడా ఎందుకు పోవాలి? లేదా వాళ్ళ ఇంకేదైనా ఆర్థిక అభివృద్ధి కావచ్చు, ఆధ్యాత్మిక అభివృద్ధి కావచ్చు, సూర్యుడు రావడం వల్ల ఉన్న సూర్యుడు సగం వైపు మాత్రమే ఆయన వెలుగిచ్చి సగం వైపు ఆయన వెలుగు ఇవ్వట్లేదు కదా. సో కాబట్టి నేను నేను వీలైతే మొత్తాన్ని నేను ఆ వైపు కూడా నేను సూర్యుడిని ఉంచి నేను అటువైపు కూడా నేను వెలిగించే సమయంలో వాళ్ళు ఆ సమయాన్ని కూడా వాళ్ళు ముఖ్యంగా ఆధ్యాత్మిక అభివృద్ధికి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అనే భావంలో సో మన ప్రియవ్రత్ మహారాజు ఒక వ్యక్తిగా పాలిస్తూ రెండో వైపు తాను ఇంకొక సూర్యుడిగా విస్తరిస్తాడు అనమాట. ఇది ఆల్రెడీ పోయిన క్లాస్ మనం చెప్పుకున్నాం. ఒక వ్యక్తి అసలు సిద్ధ శక్తులతో 9 రకాలుగా ఆయన విస్తరించగలుగుతాడు. అంటే ఏకకాలంలో 9 దగ్గర అతను ఉండగలుగుతాడు. కానీ భగవంతుడు అనంతం. ఆయన ఎన్ని దగ్గరలో ఎన్నిసార్లు అయినా ఎన్ని రకాలుగా విస్తరించగలుగుతాడు. కానీ జీవుడికి మాత్రం ఆ, జీవతత్వానికి మాత్రం 9 వరకు అతను ఎక్స్పాండ్ కాగలుగుతాడు. సో ప్రియవ్రతుడు ఈయన సూర్యుడు లాగా తాను కూడా విస్తరిస్తాడు. సో సూర్యుడు ఇటువైపు ఉన్నాడు అనుకోండి, సో ఇటువైపు వచ్చి ఇక్కడ ఉంటది కదా. సో కాబట్టి ఆ ప్రియవ్రతుడు సూర్యుడిగా విస్తరించి ఇటువైపు, ఎప్పుడైతే సూర్యుడు ఇటువైపు వస్తే ఆయన ఇటువైపు వస్తాడు. ఎందుకంటే సూర్యుడు ఇటువైపు ఉంటే అటువైపు చీకటి అయిపోద్ది కదా, కాబట్టి ఆయన అటువైపు ఉంటాడు. అటువైపు ఉంటాడు. ఇప్పుడు సూర్యుడు ఇట్లా ముందుకు వచ్చాడు అనుకోండి, ఈయన వెనకాలకి వెళ్తాడు. సూర్యుడు ఇట్లా వచ్చాడు అనుకోండి, ఈయన ఇట్లా వస్తాడు. ఆ విధంగా మొత్తం కూడా వెలుగుతోనే ఉండాలి అనేది ఆయన యొక్క భావన. సో అలా ఉండడం వల్ల ప్రజలు ఎక్కువ సమయాన్ని వాళ్ళ ఆధ్యాత్మిక జీవన విధానానికి లేదా పురోగతికి అది దోహదపడుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా వాళ్ళు భగవంతుడికి కావాల్సిన యజ్ఞాలు చేసుకోవచ్చు.
తపస్సులు చేసుకోవచ్చు, లేకపోతే అనేకమైనటువంటి కార్యాలు నిర్వహించుకోవచ్చు అనే ఉద్దేశంతో సో ప్రియవ్రతుడు ఏం చేశాడు, సూర్యుడికి ఇటువైపు తాను ఒక సూర్యుడిగా విస్తరించి, ఎప్పుడైతే సూర్యుడు ఇట్లా వెళ్తున్నప్పుడు ఆయన ఇట్లా వస్తున్నాడో, ఇట్లా వెళ్తున్నప్పుడు ఇట్లా వస్తున్నాడో, అట్లా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ భూమండలం పైన అనేక ద్వీపాలని తాను తిరుగుతున్నాడు. తాను ఏదైతే తిరుగుతాడో ఓ, అక్కడ ఒక గుంటలాగా ఏర్పడుతుంది కదా, అది తిరుగుతూ తిరుగుతున్నప్పుడు మనం మా వర్షం పడిన నేల మీద ఒక వెహికల్ పోయింది అనుకోండి, ఆ కారు టైర్లు ఏం చేస్తుందంటే ఒక చిన్న ఆ, ఉమ్, అదే, ఒక చిన్న గోతిలాగా కనపడుతుంది. ఆ ముద్రలు పడతాయి కదా, అది ఒక మన సముద్రం అనుకుంటే అది సముద్రం. ఇటువైపు ఒక ద్వీపం ఉంది, అటువైపు ఒక ద్వీపం ఉంది. మళ్ళీ మళ్ళీ సూర్యుడు ఇటువైపు వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఇంకొక రౌండ్ వేసినప్పుడు మళ్ళీ ఆయన పక్కదానికి వెళ్ళి ఇంకొంచెం ముందుకెళ్ళి ఆడ మళ్ళీ ఇంకొక ద్వీపం వేస్తాడు, అంటే ఇంకొక సముద్రాన్ని పెడతాడు. అట్లా ఆ తిరిగేది అట్లా ముందుకు ఇట్లా ఇట్లా వెళ్తూ మళ్ళీ వెనకాల నుంచి మళ్ళీ ముందుకు వచ్చేస్తాడు. అంటే సెంటర్ నుంచి ఆ చివరికి వెళ్ళి చివరి నుంచి మళ్ళీ ముందుకు వచ్చేసరికి సూర్యుడికి 1 సంవత్సరం పడుతుంది అనమాట తిరగడానికి. సో ఈయన కూడా 6 నెలలు ఆ చివరి దాకా పోయి మళ్ళీ 6 నెలలు మళ్ళీ ముందుకు వస్తాడు అనమాట. అట్లా 7 ద్వీపాలు, సో 7 ఆ, సముద్రాలు ఏర్పరుస్తాడు అనమాట. మీకు ముందు నేను డయాగ్రామ్ చూపిస్తాను, బట్ మీకు ముందు ఇప్పుడు చెప్తాను అనమాట. ఆ విధంగా సూర్యుడికి ఆపోజిట్ గా తను వెలుగు నింపుతూ ఒక పక్క, ఇంకో వైపు సూర్యుడు తిరిగేదాన్ని బట్టి ఈయన కూడా ఇట్ట తిరుగుతాడు. ఇట్ట తిరుగుతూ 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 ఆయన 7 ద్వీపాలు 7 సముద్రాలు తయారు చేశాడు. అదే ఇక్కడ చెప్తారు అనమాట. అండ్ 7 ద్వీపాల్లో అతి మధ్యలో ఉండేది, మధ్యలో ఉండేది జంబూ ద్వీపం. ఆ తర్వాత పక్కన ఇంకో ద్వీపం, ఇంకో ద్వీపం, ఇంకో ద్వీపం, అట్లా 7 ద్వీపాలు అన్నమాట మొత్తం. మధ్యలో ఉండేది మాత్రం జంబూ ద్వీపం. ఫస్ట్ పషిత్ మహారాజు జంబూ ద్వీపం గురించి విచారిస్తాడు. అసలు జంబూ ద్వీపం ఏంటి, దాని చుట్టుకొలతలు ఏంటి, అక్కడ ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఉంటారు అక్కడ అని వాళ్ళ గురించి ఫస్ట్ విచారిస్తాడు అనమాట. అదే ఇక్కడ మనం చూస్తాం. భూమండలం సూర్యుడు చంద్రుడు నక్షత్రాల వరకు విస్తరించిందని మీరు అన్నారు అని సూర్య గోస్వామి అంటాడు. భూమండలము సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాల వరకు విస్తరించిందని మీరు అన్నారు. ప్రియవ్రతుడు రథంతో 7 సముద్రాలు మరి 7 ద్వీపాలు సృష్టించారు కదా, వాటి కొలతలు మరి గుణాలు నాకు వివరించండి. వాటి కొలతలేంటి, ఓకేనా, అక్కడ ఉండే వాళ్ళ వ్యక్తుల యొక్క గుణాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం యొక్క స్థితిగతులు ఏంటి, అవన్నీ నాకు వివరించండి అని చెప్పి అడుగుతున్నాను అనమాట. సో ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడు అనంటే, అంటే భగవంతుడి యొక్క సృష్టి, మనసు భగవంతుడి యొక్క బాహ్య శక్తిపై, అంటే ఆయన యొక్క విశ్వరూపం పై లగ్నం చేస్తే క్రమంగా సత్వగుణానికి మనం వస్తారు. ఆ స్థితిలో వాసుదేవుడిని అర్థం చేసుకోవచ్చు. విశ్వం యొక్క స్థూల రూపం మరియు నిర్మాణం కూడా మనకు వివరించండి. ఒక్క బ్రహ్మాండం గురించి మనం మాట్లాడితే ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి వివరాలు, డీటెయిల్స్ కానీ మనకు బాగా తెలిసింది అనుకోండి, ఆ బ్రహ్మాండం నేను ఎక్కడో ఆ, ఒక చిన్న లోకంలో, ఒక చిన్న ప్రాంతంలో నేను ఉన్నాను. నేను ఆ, అనేకమైనటువంటి స్థితిగతులు నేను ఎదుర్కొంటున్నాను. కానీ భగవంతుడు ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని వందల వేల కోట్లు ఉన్న వేట్లు సృష్టించుట, ఆ భగవంతుడు యొక్క పూర్తి స్థాయి ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన స్థానము, ఆ, ఆయన యొక్క దాని యొక్క సౌలభామిత్వం మొత్తం మనకి అర్థమైనప్పుడు న్యాచురల్ గా జీవుడు ఆయనకి ఏమవుతాడు, శరణాగతి అవడానికి ముందుకు వస్తాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇతను నన్ను కాపాడగలుగుతాడు,
ఇతను తలుచుకుంటే నా తలరాతలు మార్చగలుగుతాడు. ఇతని చేతిలో మాత్రమే సమస్తము ఉంది. కాబట్టి నా జీవితానికి ఈయనకి నేను అంకితం చేయొచ్చు అనేటువంటి ఒక స్థితికి మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన సృష్టిని బట్టి మన ఆయన శక్తిని అంచనా వేయొచ్చు. అందుకని ఇక్కడ ఆయన యొక్క బాహ్య శక్తిపై మనసు ఎప్పుడైతే మనం భగవాన్ యొక్క బాహ్య శక్తి ఏంటి, ఈ భౌతిక సృష్టి అనే బాహ్య శక్తి, ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం అయితే ఆయన అంతరంగ శక్తి. కానీ ఆధ్యాత్మిక శక్తిని చూసే అంత స్థితిలో మనం ఇప్పుడు లేము. కానీ ఈ ప్రకృతిని మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క బాహ్య శక్తిని మనం అంచనా వేయగలుగుతాం. ఒక భారతదేశంలోనే ఇంత ఘనమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ, కొండలు, కోణలు, నదులు ఎన్నో ఉంటే ఇంకా అలాంటిది ఈ భూమిపై ఇంకెన్ని ఎలా ఉన్నాయో, అలాగే ఈ భూమిపై ఉంటే ఇంకిన్ని లోకాల్లో ఎట్లా ఉన్నాయో, ఇంక మిగతాది గ్రహాల్లో ఎట్లా ఉన్నాయో. ఈ గ్రహాలు అంటే ఈ ఒక బ్రహ్మాండంలో ఇలాగ ఉన్నాయనుకోండి, ఇంక ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో ఆవగింజల్లాగా. ఈ అన్ని భగవంతుడు జస్ట్ ఒక ఒక శ్వాసతో తీసుకొని మళ్ళీ శ్వాస వదిలేస్తుంటే ఇవన్నీ తయారవుతుంటాయి. ఇన్- ఇట్లాంటి వ్యక్తికి నా జీవితం నేను అంకితం చేయగలాలి. ఆయన కోసం ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన చెప్పిన విధంగా నేను నడుచుకోగలిగితే ఆయన నా సమస్యలు తీర్చగలుగుతాడు కదా. బ్రహ్మాండాలు నడిపేవాడికి నవగ్రహాలు పెద్ద విషయమా? ఇవి జస్ట్ అంటే గ్రహాలు అంతే. ఆ గ్రహాలు బేస్ చేసుకొని మనకి జాతకాలు చెప్తున్నాం. కానీ మనం ఎవరిని ఆశ్రయించాలి అని అంటే ఈ గ్రహాలు ఈ గ్రహాలన్నీ ఒక బ్రహ్మాండంలో ఉంటే ఇలాంటి బ్రహ్మాండాలైన ఫుట్బాల్ ఆడుతున్నాడు ఆయన. ఇలాంటి అలాంటి బ్రహ్మాండాలు ఫుట్బాల్ ఆడేటువంటి స్థితిలో ఆయన ఉన్నప్పుడు నా తలరాత ఆయన ఎందుకు మార్చలేడు? ఆయనకి నేను ఎందుకు నా జీవితాన్ని నేను ఎందుకు అంకితం చేయకూడదు? ఇప్పటి వరకు నేను అనేక జన్మల్లో నేను పడి 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 నలిగి 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 ఎన్నెన్నో ఎదుర్కొని నేను యాక్చువల్గా అలసిపోయాను నేను అసలు. ఇంకా ఎంతకాలం ఇంకా ఈ వ్యామోహంలో పడుతూ ఉంటాం వస్తువుల మీద, ఇంకా వాటి మీద వీటి మీద నమ్ముకొని, ఇంకా వాళ్ళెవరో కాపాడతారు వీళ్ళెవరో కాదు ఇంకా బిత్తర చూపులు చూసుకుంటూ, లేదా వాళ్ళ నుంచి ఏదో మనం పొందని చెప్పేసి మన జీవితాలంతా ఎవరెవరికో అంకితం చేస్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారం వచ్చేది, ఒక ఉద్యోగం కావచ్చు, వాళ్ళెవరికో మనం ఊడిగం చేసుకుంటూ ఇంకా భయాల్లో, ఇంకా భ్రాంతిలో, ఇంకా ఆందోళనలో మనం బతకాల్సిన అవసరం ఏంటి? నాకు ఇలాంటి ఒక భగవంతుడు, ఒక శక్తిమంతుడు, సో నాకు నాకు దొరికినప్పుడు, లేదా నాకు అర్థమై నాకు దొరికినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు ఒక దారి కనిపించినప్పుడు, ఆ సాధన చేయడానికి నాకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలు లేదా ఆదేశాలు నాకు దొరికినప్పుడు నేను ఎందుకు ఇంకా వెయిట్ చేయాలి? నేను ఎందుకు ఇంకా వెయిట్ చేయాలి? అందుకే నేను అంటున్నాడు, మనసుని భగవంతుడి యొక్క బాహ్య శక్తిపై, అంటే ఈ సృష్టి ఒక విశ్వరూపంగా మనం తీసుకుంటే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం రెండో స్కందంలో విశ్వరూపం గురించి. సో కొంతమంది విశ్వరూపం మీద కూడా ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు, అవి కూడా మనం చూసుకున్నాం. సో విశ్వరూపం మీద ధ్యానం చేసేవాళ్ళు క్రమంగా అది కూడా భగవంతుడి యొక్క విధానమే, అంటే అది కూడా ఒక భగవంతుడు సూచించినటువంటి ఒక విధానం ఆయన తెలుసుకోవడానికి. కాబట్టి ఆ ధ్యానం ఏం చేస్తుంది, నెమ్మదిగా వాళ్ళని సత్వగుణం తీసుకువస్తుంది. ఆ స్థితిలో వాసుదేవుడిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థితిలో వాసుదేవుడిని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి నాకు విశ్వం యొక్క స్థూల రూపం మరియు నిర్మాణం యొక్క విషయాలు నాకు వివరించండి. అందువల్ల నేను ఈ ఈ లోకాల గురించి నేను తెలుసుకోవాలి.
ఈ లోకాలలో ఉన్నటువంటి స్థితిగతులు నేను అర్థం చేసుకోవాలి. నాకు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ నాకు భగవంతుడి యొక్క గొప్పతనం నాకు తెలుస్తుంది. తద్వారా నేను ఎవరిని నేను ఆశ్రయిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, నాకు అర్థమైపోతుంది. అందుకని ఇక్కడ ఎంత డబ్బులు సంపాదించినా సరే, ఎంత స్థానానికి మనం వెళ్ళినా సరే, మనం ఎందుకు భయాల్లో ఉంటామంటే ఇవన్నీ పోతాయని మనకు తెలుసు. కానీ వీటన్నిటినీ షడైశ్వర్యపూర్ణటువంటి భగవంతుడు నా పక్కనుంటే నాకు అవసరమైతే ఆయన ఇస్తాడు, నాకు అవసరం లేకపోతే ఆయన ఇవ్వడు. ఎందుకంటే ఆయన నా మేలు కోరుతున్నాడు కాబట్టి అనే విశ్వాసం మనం కాని ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాము. సో ఆ వ్యక్తి యొక్క మన పూర్తి సామర్థ్యం నాకు తెలిస్తే నేను హ్యాపీగా ఉంటాను. అప్పుడు నా గుండెలపై నేను ఎప్పుడైతే మరణం ఎప్పుడు వచ్చినా సరే, నా పరిస్థితిగతులు ఎప్పుడు మారినా సరే నాకేం భయం లేదు. సో అలా మనం ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం పెంచుకోవచ్చు అన్నమాట. ఎప్పుడల్లా మన సృష్టి గురించి అంతా మనం మాట్లాడుకుంటామో, సృష్టి యొక్క విషయాల గురించి మనం చర్చించుకుంటామో, అప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి భగవంతుడి గురించి కూడా మనం తెలుసుకుంటాం. అందుకే కృష్ణుడు కూడా 10వ అధ్యాయం 40, 41 శ్లోకంలో, 40, 41లో శ్లోకం 10వ అధ్యాయంలో, ఇంతెందుకు అర్జున, నా ఒక అంశం చాలు అన్ని చూసుకుంటుంది అంటాడు. అంటే 10వ అధ్యాయంలో కృష్ణుడు నే నేను ఏనుగుల్లో ఐరావతాన్ని, పర్వతాల్లో హిమాలయాన్ని, అట్లా తను తన యొక్క ఐశ్వర్యాన్ని తను వివరిస్తా ఉంటే, ఒక్కొక్కటి దాన్ని చూసినప్పుడు వింటూ 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 ఉన్నప్పుడు అబ్బా, ఇదంతా అంటే కృష్ణుడు ఉండడం వల్లనే నాకు వీటికి ఎంత ఘనత వచ్చింది, ఇంత అద్భుతంగా ఉన్నాయి అని మనం వింటూ 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 ఉంటే సడన్ గా లాస్ట్కి వచ్చేసరికి ఈ అసలు ఇదంతా ఏముంది అర్జున, నా ఒక అంశం చూసుకున్నది ఇదంతా అనేసరికి అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణుడు ఎక్కడున్నాడు, ఈ మహావిష్ణువు ఎక్కడున్నాడు అనేది. మహావిష్ణువు అనేది కృష్ణుడిలో ఒక అంశం మాత్రమే. ఆ ఒక అంశమే ఇన్ని బ్రహ్మాండాలు చూసుకుంటున్నప్పుడు కారదక్ష విష్ణు లేదా మహావిష్ణువు, ఇంకా కృష్ణుడి యొక్క ఆ ఆ స్థానం ఏంటో మీరు ఆలోచించుకోవచ్చు. మన మహావిష్ణువు జస్ట్ అక్కడ పడుకొని, కారదక్ష సముద్రంలో పడుకొని, జస్ట్ ఒక చిన్న ఊపిరి అలా తీసుకొని, శ్వాస తీసుకొని మళ్ళా శ్వాస వదులుతుంటే బ్రహ్మాండాలు బయటకు వచ్చి, ఆ బ్రహ్మాండాల్లో మళ్ళీ వివిధ దేవతలంతా సృష్టించబడి, ఆ బ్రహ్మాండాలు మళ్ళీ వివిధ జీవులంతా లోపలికి వచ్చి ఇక్కడ ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి జస్ట్ ఒక శ్వాసకి. సో శ్వాస తీసుకున్నప్పుడు ప్రళయం అయిపోతుంది, శ్వాస వదిలినప్పుడు సృష్టి జరుగుతుంది. బ్రహ్మ యొక్క 1000 కోట్ల సంవత్సరాలు మహావిష్ణువుకి ఒక ఒక శ్వాస తీసుకొని వదిలినట్టు. అది కృష్ణుడు అనేక అవతారాల్లో, కృష్ణుడి యొక్క అనేక అవతారాల్లో మహావిష్ణువు యొక్క అవతారం గుణావతారం అది. అది జస్ట్ ఒక అంశం అన్నమాట. ఒక అంశం ఇంత చేస్తుంటే కృష్ణుడు ఏం చేయగలుగుతున్నాడు. కానీ అలాంటి కృష్ణుడు మనతో సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నాడు. అలాంటి కృష్ణుడు మనల్ని మనతో ఆ అనేక రసాల్లో ఆయన మనతో ఆ తన అనుబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నాడు. కానీ మనకి టైం లేదన్నమాట. మనకి టైం లేదు. మనం అన్నిట్లో బిజీ అయిపోయి ఉన్నాం. మనం ఆ బిజీ అయ్యి భగవంతుడు కూడా మర్చిపోతున్నాం. అలాంటి వ్యక్తి కృష్ణుడు వచ్చి మళ్ళీ ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ తిరిగి
సో మొత్తం మీద మన ఇక్కడ చూస్తే గనక అందుకే మనం ఈ ఈ భూమండలం గురించి మాట్లాడుకోబోతున్నాం. అందుకే ఈ అనేక లోకాల గురించి మనం మాట్లాడుకోబోతాం. స్వర్గలోకం, ఆ, మహర్లోకం, తపలోకాలు, ఏంటి ఈ లోకాలు, ఆ లోకాల్లో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, ఇవన్నీ నాకేం అవసరం అబ్బా, నేనేదో ఉద్యోగానికి వెళ్తాను, నేనేదో వ్యాపారం చేసుకుంటున్నాను, నేనేదో ఇంట్లో పనులు చేసుకున్నాను, ఇవన్నీ ఇవన్నీ తినడానికి వస్తాయా, ఇవన్నీ ఆ, నాకేమైనా డబ్బులు వస్తాయా, ఇవన్నీ నేను కానీ వింటే అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. కానీ యాక్చువల్గా మనం వినడం మనం ప్రారంభించామనుకోండి, సో ఇలాంటి వ్యక్తి మీద నా జీవితాన్ని నేను అర్పించేయవచ్చు అనే నమ్మకం మనకు వస్తుంది. నాకు ఏది వచ్చినా సరే నేను ఈయన చెప్పుకోవచ్చు, ఈయన మాత్రమే చేయగలడు అనే ఆ నమ్మకం బలం అయిపోతుంది. కానీ దీంట్లో కొన్ని టెక్నికల్ విషయాలు కూడా ఉన్నాయి, సాంకేతిక విషయాలు ఉన్నాయి. అది ఆ, అర్థం అవ్వడానికి అందరికీ స్కోప్ ఉండకపోవచ్చు. బట్ ఓవరాల్ పాయింట్ ఏంటి అని అంటే, ఇదంతా భగవంతుడి యొక్క అనేక అంశాల్లో ఒక చిన్న అంశం. కాబట్టి అలాంటి భగవంతుడిని నేను నిత్యం ఆ, ఆయన్ని నేను తలుచుకుంటూ ఉండాలి అన్న విషయం మనకు అర్థమైతే చాలు. మిగతా డీటెయిల్స్ లో ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థం ప్రయత్నించండి. ఒకవేళ సందేహాలు ఉంటే నా ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఈ విషయాల్లో అంత లోతైన విషయం తెలియదు. బట్ ఓకే, ఎంతవరకు అర్థం చేసుకోవాలో ఎంతవరకు అర్థం చేసుకుంటే మనం స్మూత్ గా ఈ మిగతా అధ్యాయాల్ని మనం ఆ, దాటేసుకొని ఆరో స్కందాలకు వెళ్ళగలము. అంతవరకు మనం చర్చిస్తాం. ఇదంతా కూడా పావనేశ్వర ప్రభు అని చెప్పేసి జీవిలో, సో మేము ఆ, ఆ భక్తి వేదాంత విద్యాపీఠ చేస్తున్నప్పుడు నిజంగా మాకు ఒక విధంగా మేము చాలా అదృష్టవంతులు. ఆ, ఆ ప్రభు మాకు చాలా బాగా వివరించారు. మేము ఆ స్థాయిలో వివరించలేము, అది గ్యారంటీ. బట్ ఓకే, ఎంతవరకు మనం తెలుసుకుంటే మనం విషయాన్ని గ్రహించగలుగుతాము అంతవరకు ప్రయత్నిస్తాం. భగవంతుడి దయ వల్ల, అలాగే మీ మీ ప్రార్థనలు, మీ ఆశీస్సుల వల్ల ట్రై చేస్తాం. సో సో ఇది కానీ మీరు కానీ గమనించినట్లయితే, ఒక తామర పువ్వు ఉంది. తామర పువ్వు కింద కాండం ఉంది. ఆ కాండం కింద ఒక ఆకు ఉంది. అంటే గ్రీన్ కలర్ లో ఉండేది ఆకుగా మనం తీసుకుంటే, మధ్యలో ఉండేది కాండం అనుకుంటే, పైన ఒక పువ్వు ఉంది. ఏదైతే కాండం పైన, సారీ, ఈ ఆకు గ్రీన్ కలర్ ఉంది కదా, మీరు కానీ చూస్తే కనుక ఇక్కడ అంచున చూస్తే 1, 2, 3 కదా. అంటే ఈ పాటలు మీరు గమనించారు అనుకోండి, మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 ఏంటి అంటే ఈ అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల మరియు పాతాళ లోకాలు. చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి వరుసగా. ఇవన్నీ పాతాళ లోకాలు. ఏది ఇప్పుడు మనకు ఉపరితలం కనపడుతుంది చూసారా, ఇట్లా ఇదంతా, ఇది యాక్చువల్గా భూమండలం, భూర్లోక. ఈ తామర పువ్వు పైన ఉన్నటువంటి ఉపరితలం ఉంది చూసారా, అది. సో అల్టిమేట్ చూడండి, ఇక్కడ మహావిష్ణువు చూడండి కింద కింద పడుకో ఉన్నాడు. ఆ, ఆయన నాభిలో నుంచి ఒక కాండం బయటకు వచ్చి ఒక తామర పువ్వు అవుతుంది. ఆ కాండంలోనే ఈ గర్భదక్షాయి విష్ణు నుంచి క్షీరదక్షాయి విష్ణు ఎక్స్పాండ్ అయ్యి ఈ కాండంలో ప్రతి అణువులో ఆయన ఉన్నాడు, క్షీరదక్షాయి విష్ణు. ఈ తామర పువ్వు మొదట్లో ఉన్నటువంటి తామరి ఆకు ఏదైతే ఇప్పుడు మనం చూసాం గ్రీన్ గా ఉండేది,
దాంట్లో మనం చూసే ఈ 8, సారీ, మొత్తం 7 లోకాలు ఉన్నాయి. నరక లోకాలు అంటే అతల వితల సుతల తలాతల మహాతల సర్పత. దానిపైన ఉపరితలం చూసారా, దాన్ని మనం భూర్లోకం అంటాం. మహీతల అంటే యాక్చువల్ భూమండలం అనుకో, ఇదంతా భూమండలం ఇది. ఇప్పుడు మనం చూసే భూమి, ఇది భూమండలం కాదు. ఇది భూమండలంలో ఒక చిన్న అంశం అన్నమాట ఇది. అది మీకు చదవ చెప్తాను నేను. కానీ ఆ ఆకు పైన ఉన్నటువంటి ఆ సర్ఫేస్ చూసారా, ఉపరితలం, అది భూమండలం లేదా భూర్లోకం అంటాం. దానికి దానికి ఇటువైపు ఉండే ఇక్కడ నుంచి వచ్చే 7 లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాల లోకాలు. దానిపైన ఉండేటివి ఇప్పుడు చూడండి, 6, 5 భువర్లోకం. అంటే ఈ కాండంలో భువర్లోకము స్వర్గలోకం ఉంది. ఆ తర్వాత ఏమున్నాయి, మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం. సత్యలోకం అంటే ఎక్కడైతే బ్రహ్మ మెయిన్ గా కూర్చో ఉంటాడు అదే. ఆ మనం చూసాం మొదట్లో 2వ స్కందంలో ఈ పువ్వు వికసించినప్పుడు ఆ ఆ దాంట్లో బ్రహ్మ కూర్చో ఉంటాడు. అది సత్యలోకం. అది సత్యలోకం. సో అప్పుడు మనం అప్పుడు చూసుకున్నాం. యాక్చువల్గా ఏమైందంటే మొదట్లో ఇట్లాంటి బ్రహ్మాండాలు చాలా అనేకం ఆయన శ్వాసలోంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి బ్రహ్మాండంలోకి ఒక గర్భక్షాయి విష్ణు ప్రవేశిస్తాడని మనం చెప్పుకున్నాం. అలా ప్రవేశించిన ప్రతి గర్భక్షాయి విష్ణు దాంట్లో సగం వరకు నీళ్ళతో నింపుతాడు. అది గర్భోదక సముద్రం అంటాం మనం. ఆ పైన ఆకాశము, ఆ, గాలి సృష్టిస్తాడు. తర్వాత తను పడుకుంటాడు దాని మీద. పడుకున్న తర్వాత ఆ నాభిలో నుంచి బ్రహ్మ వస్తున్నాడు తామర పువ్వులో. ఆ టైంలో ఎక్కడ ఉంది ఇదంతా, ఆ, ఆయనకి అర్థం కాల బ్రహ్మకి, నేను ఎక్కడున్నాను, నేను ఎవరు నన్ను సృష్టించారు, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఏంటని తెలియకుండా ఆయన ఈ కాండంలోకి పోయి అంతా వెతికాడు. వెతికితే ఎవరు కనబడలా. ఆ తర్వాత ఆయన అక్కడే ఆ, వెతుకుతూ ఉన్నప్పుడు గందరగోళంలో ఏం చేయాలి, ఎటు పోవాలి అని తెలియనప్పుడు అప్పుడు ఆయనకి శబ్దం వినిపించింది, తప తప అని. తా పా అని. ఆ సందర్భంలో ఆయన తపస్సు చేసినప్పుడు 1000 సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయనకి గర్భదక్ష విష్ణు కింద ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన కనిపించాడు. ఆ కనిపించినటువంటి ఆ గర్భదక్ష విష్ణువుని బ్రహ్మ ప్రార్థన చేయడం చూశాడు. ఆ తర్వాత ఎలా సృష్టి చేయాలి ఏంటి అదంతా వచ్చిందనమాట. అలా ఎలా సృష్టి చేయాలనుకున్నప్పుడు మొదట బ్రహ్మ ఏం చేశాడు, ఈ మొత్తం తామర పువ్వుని మొత్తం 3 లోకాల కింద ఆయన డివైడ్ చేశాడు. ఊరు, ఉవరు, స్వర్గలోకాలు. ఆ తర్వాత ఈ 3 లోకాలనే మళ్ళీ 14 లోకాల కింద డివైడ్ చేసి మనం ఇప్పుడు చూస్తున్నాం దాన్ని. అంటే ఫస్ట్ లో 3, ఆ తర్వాత 14. ఇది ఒక బ్రహ్మాండం ఇది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ విధంగా ఒక పక్క కింద గర్భదక్షాయి విష్ణు ఉంటూ తన నాభిలోంచి వచ్చినటువంటి తామర పువ్వుని, ఆ తామర పత్రాన్ని, ఉపరితలాన్ని మనం భూర్లోకం అనుకుంటే, అంటే భూమండలం అనే పదం వాడుతున్నాం ఇక్కడ. మొత్తం దాని కింద ఉన్నటువంటి లోకాలు అతల సుతల తలాతల లోకాలు, ఆ పైన ఉన్న లోకాలు ఇంచుమించు దేవతల లోకాలు, ఉన్నత లోకాలు అంటాం. అట్లా మొత్తం 14 లోకాలన్నీ. సో ఇప్పుడు మీ కంటికి కనిపించేదంతా కూడా ఇది వచ్చేసి భువర్లోకము, స్వర్గలోకము. ఆ పైన ఇక్కడ అంతా ఉండేదంతా కూడా ఈ ఈ తామర రేకులు ఉన్నాయి, పువ్వు రేకులు ఉన్నాయి కదా, పువ్వు. సో ఇదంతా కూడా మనం మహారాజన లోకము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం.
ఇప్పుడు ఆ తామర పువ్వు మీద, ఉపరితలంలో ఉన్న తామర పువ్వు మీద నేను చెప్పాను కదా, మొత్తం ఇవి ఏడు ద్వీపాల కింద మన ప్రియవ్రతుడు చెప్పాను, సూర్యుడికి ఎదురుగా ఉంటూ సూర్యుడు ఎలా తిరిగితే ఆయన ఆపోజిట్ డైరెక్షన్ తిరుగుతున్నాడు అట్లా. ఆ తామర పువ్వు యొక్క పత్రం యొక్క సెంటర్ నుంచి బయట దాకా, భూమండలం చివరి దాకా వెళ్ళడం ఒక 6 నెలలు, ఆ తర్వాత చివరి నుంచి మళ్ళీ లోపలికి రావడం ఇంకో 6 నెలలు, అట్లా సంవత్సరం కాలంలో ఈ రథం, ఆయన ఆ సూర్యుడిగా తను వేసుకున్నటువంటి ఆ ఆ రథం మీద అట్లా మొత్తం ఇట్లా తిరుగుతూ 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 7 ద్వీపాలు మరియు 7 సముద్రాలు మనం అది డివైడ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే, ఇప్పుడు ఎందుకు చూసారు ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఉంది చూడండి కింద, ఇది జంబూ ద్వీపం. ఆ పక్కనే ఉన్న తెలుపు కలర్ లో ఉంది కదా, గ్రీన్ అయిన వెంటనే చూడండి, ఇది గ్రీన్ కలర్, ఇది జంబూ ద్వీపం. ఆ తర్వాత ఇక్కడ ఉంది కదా తెల్ల కలర్ లో, ఇది ఉప్పు సముద్రం, సాల్ట్ లేక్. ఆ తర్వాత నెక్స్ట్ ద్వీపం వచ్చి లక్షా ద్వీపం, ఇది ఆరెంజ్ కలర్ లో. ఇది ఈ నెక్స్ట్ ఉంది షుగర్ అంటే చక్కెర నీళ్లు, ఈ సముద్రం. ఆ తర్వాత సల్మాలి ద్వీపం, ఎల్లో కలర్ లో ఉండేది. ఇక్కడున్నది సురా సముద్రం, అందుకని దీన్ని సురసాగర అంటున్నారు. మీరు ఇక్కడ చూడతారు సాల్ట్ ఓషన్ ని, ఉప్పు దాన్ని లవణ సముద్రం అన్నారు. సో షుగర్ అంటే చక్కెర ఉండేది, తీయగా ఉండేది, ఇక్షు సముద్రం అని పెట్టారు. అట్లయితే ఎక్కడైతే మనకి ఇక్కడ ఇప్పుడు మనకి ఈ ఈ ఈ సారాయి, ఇక్కడ తాగే సారాయి ఒకటి కాదు, ఇది హైలీ రిఫైన్డ్, అది వేరే రకమైన మత్తు ఇచ్చేది. ఇప్పుడు ఆ తాగేది ఒకటి కాదు అనమాట. దీన్ని సురసాగర్ అంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేది రెడ్ కలర్ వచ్చింది, ఇది కుషద్వీపం. ఆ తర్వాత వచ్చేది నెయ్యి సముద్రం, సర్పిస్ సముద్రం అని. నెక్స్ట్ వచ్చేది క్రౌంచ ద్వీపం. ఆ తర్వాత వచ్చేది పాల సముద్రం, క్షీర సముద్ర, వైట్. తర్వాత వచ్చి గ్రీన్ కలర్ వచ్చి శాఖా ద్వీపం. ఇది వచ్చేది మజ్జిగ, యోగర్ట్. సో మజ్జిగ ఉండే సముద్రం అన్నమాట. దది సముద్ర. తర్వాత పుష్కర ద్వీపం, ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ లో ఉంది, పుష్కర ద్వీపం. ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ అన్నమాట, అంటే పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి నీళ్లు, ఫ్రెష్ వాటర్. సో ఇది ప్రియవ్రతుడు తన 7 మంది కుమారులకి 7 ద్వీపాలు చేశాడు. దాంట్లో జంబూ ద్వీపం నుంచి అగ్నిధరకి ఇచ్చాడు ఫస్ట్. ఆ అగ్నిధర నుంచి నెక్స్ట్ నాభి, ఆ తర్వాత వృషభదేవుడు, ఆ తర్వాత అట్లా 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 తర్వాత భారతుడు వచ్చాడు. సో అగ్నిధరుడు ఏం చేశాడు, జంబూ ద్వీపంలో ఉన్నటువంటి, నెక్స్ట్ వెళ్దాం ఉంది, జంబూ ద్వీపంలో ఉన్నటువంటి కొన్ని వర్షాలని తన 9 మంది కుమారులకి ఇచ్చాడు. 9 మంది కుమారులకి ఇచ్చాడు. సో అట్లా మనం చూస్తే కనుక ఇట్లా 7 సముద్రాలు 7 ద్వీపాల కింద డివైడ్ అయింది. ఇప్పటికి మనకు తెలియదు మనం ఉండే భూమి ఎక్కడుంది ఇప్పుడు కూడా మనకు తెలియదు, ఆ తర్వాత తెలుసుకుంటాం. ఇది ఈ విషయం ఏదైతే ఉందో, ఇది మన జాగ్రఫీ హిస్టరీకి బియాండ్ అందనటువంటి విషయం ఇది.
వీటిల్ని ఇప్పుడున్నటువంటి మనకున్న టెక్నాలజీతో కావచ్చు, మనకున్నటువంటి పరికరాలతో మనం వీటిని మనం ఛేదించలేము అసలు మనం వీటిని ఛేదించలేము. ఇది ఎవరికి కనిపిస్తాయి అంటే అది ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, లేకపోతే సత్యయుగంలో ఉండేటువంటి అటువంటి ఆ స్థితిలో ఉన్న చైతన్యంలో ఉండే వాళ్ళకి, వాళ్ళు వెళ్ళారు వీటన్నిటిని వెళ్ళి అక్కడ ఉన్న స్థితిగతులను ఉండడము, అక్కడ అనేక లావాదేవీలు చేయడము అన్ని జరిగినాయి అవన్నీ. ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఉన్న చైతన్యంలో ఎంత మేధావి అయినా సరే, ఓకే, ఇవేవి తను ఛేదించలేడు. ఎందుకంటే దానికి ఎంతో తపస్సు చేయాలి. దానికి చాలా తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయడం వల్ల తను పొందేటువంటి చైతన్యం వల్ల ఈ కనబడాల్సిందే తప్ప పరికరాల వల్ల ఇవన్నీ కనిపించవు. ఆ టెలిస్కోపో ఇంకో స్కోపో ఎన్ని కనిపెట్టినా కూడా ఇవేం చేయలేరు వాళ్ళు. సో ఆ విధంగా ఇక్కడ మన ప్రియవ్రతుడు, సో 7 ద్వీపాలు, 7 సముద్రాలని ఆయన సృష్టించాడు. సో అలా అయిన తర్వాత భగవంతుడి బాహ్య శక్తిని అర్థం చేసుకోవడానికి బ్రహ్మ ఆయుష్ కాలం కూడా సరిపోదు. బాహ్య శక్తిని అంటే బ్రహ్మ ఒక బ్రహ్మాండంలో ఒక చిన్న వ్యక్తి, ఒక బ్రహ్మాండంలో. అట్లాంటిది భగవంతుడి యొక్క బాహ్య శక్తి మొత్తం తెలుసుకోవాలంటే బ్రహ్మ వల్ల కాదు. కాబట్టి ఓ పరీక్షిత్ మహారాజు, మీరు అడిగిన ప్రశ్న సామాన్యమైంది కాదు. ఓకేనా? అది బ్రహ్మకే అర్థం కాదు భగవుని యొక్క బాహ్య శక్తి ఎంతదో. బ్రహ్మ యొక్క ఆయుష్ కాలం కూడా సరిపోదు మనం ఒకవేళ అది ఛేదించాలనుకుంటే. అంటే భగవుడి యొక్క బాహ్యశక్తి ఎంతో అని తెలుసుకోవాలంటే. అందుకే మనం చెప్పుకున్నాం భగవద్గీతలో 10వ అధ్యాయం 41వ శ్లోకంలో, నా ఒక అంశం చాలు అర్జున, ఇదంతా కూడా చూసుకుంటుంది. అందుకే అదే సోదేవ కోసం అంటున్నాడు, బ్రహ్మ ఆయుష్ కాలం కూడా సరిపోదు మనం ఇది చేసుకోవడానికి. అయినప్పటికీ వాటిలో ముఖ్యమైన భాగాలు వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి సుఖదేవ గోస్వామికే ఆ, వచ్చే నేను ముఖ్యమైన భాగాలు చెప్తాను ఆయన, మొత్తం నా వల్ల కాదు అని ఆయన అన్నాడు. కాబట్టి అందుకే మనం కూడా మనకు అర్థమైన దాంట్లో ఎంతవరకు ఉందో అంతే మనం చర్చించుకుందాము అని. సో భగవుడి యొక్క బాహ్యశక్తినే మనం అర్థం చేసుకోలేకపోతే ఇంకా అంతర్గత శక్తిని మనం ఏమైనా అర్థం చేసుకోగలుగుతాం ఇంకా. ఇదే ఇది కేవలం కాలు భాగం అంటే ఇది. అసలు ముక్కాలు భాగం అంతా బయట ఉందంట. ఏది? ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ కాలు భాగమే మనకు అర్థం కావట్లేదు అని చెప్పేసి సుఖదేవ్ గోస్వామి అంటున్నాడు. బ్రహ్మకే తెలియదు అసలు ఆయన ఆయుష్ కాలం కూడా సరిపోదు మనకు. సో దాన్ని బట్టి మనం అట్లీస్ట్ ఒక అంచనా వేయడానికి కొద్దిగా మనం అంచనా వేయడానికి సాహసించవచ్చు మనం. ఇక్కడ ఈ భూమండలం ఒక తామర పువ్వు వలె 7 ద్వీపాలని 7 వృత్తాకారంలో తొడుగులు అంటే పొరలు, మధ్యలో జంబూ ద్వీపం ఉంటుంది. 1,00,000 యోజనాలు చుట్టుకొలతలు ఉంటాయి ఇవన్నీ. 1,00,000 యోజనాలు. కాబట్టి జంబూ ద్వీపంలో 9 వర్షాలు ఉన్నాయి. ఒక్కొక్క వర్షం 9,000 యోజనాల పొడవు, 8 పర్వతాలచే విభజించబడ్డాయి. ఏంటి ఆ వర్షాలు కూడా చూస్తాం. ఇక్కడ యోజనాలు అంటే కూడా ఏంటో చూస్తాం. సో ఒక చిన్న జంబూ ద్వీపం మనం చూసిన అది కదా గ్రీన్ కలర్ లో ఉండేది, అది ఒక రౌండ్ అనుకున్నాం అనమాట. ఒక రౌండ్ వేసుకుంటే ఆ మొత్తం రౌండ్ ని 9 భాగాలుగా డివైడ్ అవుతుంది మొత్తం. ఆ 9 భాగాలుగా డివైడ్ చేసింది 9 వర్షాలు అంటాం.
ప్రతి వర్షం ఎంత సైజు అని అంటే 9,000 యోజనాలు పొడవు అండ్ 8 పర్వతాల చేత విభజించబడింది మొత్తం జంబూ ద్వీపాన్ని. ఇది విషయం. ఆ చిన్న గ్రీన్ కలర్ లో మనం పచ్చ కలర్ లో చూసినటువంటి ఇది మనం చూస్తే కనుక చూడండి, మధ్యలో ఉంది చూసారా, ఇది మొత్తాన్ని, సారీ మధ్యలో పక్కన మళ్ళీ చెప్తాను, ఇది మొత్తాన్ని ఏమంటారంటే జంబూ ద్వీపం అంటారు. మొత్తాన్ని జంబూ ద్వీపం అంటారు. ఆ గ్రీన్ కలర్ లో ఉండే ఆ రౌండ్, దీంట్లో 9 వర్షాలు ఉన్నాయి. అంటే ఎల్లో కలర్ లో ఉండే ఇదంతా మీరు మీరు లెక్కేయండి. 1, 2, 3 కింద 1, 2, 3. సో మొత్తం ఎన్ని అయినాయి? 6 అయినాయి. ఇంకా మధ్యలో ఉన్నాయి చూడండి 3 స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. 3, 1, 2, 3. ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయి? 9 అయిపోయినాయి. ఇది ఒక జంబూ ద్వీపంలో 9 వర్షాలు ఉన్నాయి. ఈ వర్షాలు ఎలా డివైడ్ అయి ఉన్నాయి అంటే ఏ బేసిస్ మీద డివైడ్ అయినాయంటే, ఈ మధ్యలో ఈ రెడ్ కలర్ ఉన్నాయి చూసారా, ఇవి వచ్చి పర్వతాలు అన్నమాట. ఇవి పర్వతాలు. ఏదది శృంగవన్, శ్వేత, నీల, అది కిందకు వస్తే నిషాడ, హేమకూట, హిమాలయ. ఇంకా సైడ్ తీసుకున్నారు అనుకోండి, గంధమదన, మల్యవన్. ఇవి. సో మొత్తం అందుకని 1, 2, 3, 4, 5, 6, 7, 8 పర్వతాలు. ఇందా మనం చూసాం కదా, మొత్తం 9 వర్షాలు, 8 పర్వతాలు. 9 వర్షాలు, 8 పర్వతాలు. అయితే ఇక్కడ 9,000 యోజనాలు అనే పదం వాడుతున్నారు. ఏంటి ఆ 9,000 యోజనాలు అంటే? ఏ కొలత అంటే అది ఈ కొలత అన్నమాట. ఈ పర్వతానికి ఆ పర్వతానికి మధ్య ఉన్న కొలత 9,000 యోజనాలు. అలాగే ఈ పర్వతానికి మధ్య, నీల శ్వేత మధ్య ఆ పొడవు ఏదైతే ఉందో అది 9,000 యోజనాలు. అట్లా కిందకి వెళ్ళామనుకోండి, ఇది కూడా అంతే. నిషాడ, హేమకుట ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని చూస్తే 9 యోజనాలు. అట్లా హేమకుట, హిమాలయ 9 యోజనాలు. హిమాలయ నుంచి ఉప్పు సముద్రానికి వెళ్ళే లోపల, సాల్ట్ వాటర్ వెళ్ళే లోపల, అది కూడా 9 యోజనాలు. అదే ఈ జంబూ ద్వీపం చుట్టూ ఉండేది ఆల్రెడీ మనకు ఫస్ట్ వచ్చేది సాల్ట్ ఓషన్. సో ఆ విధంగా 9 యోజనాలతో 2 పర్వతాల మధ్య. సో ఎందుకు వీటిల్ని యాక్చువల్గా మనం ద్వీపం అనే పదం వాడుతున్నారు మనం. ద్వీపం అనే పదం ద్వీపం అంటే మనం లెక్క ప్రకారం ఇక్కడ ఏమంటున్నారంటే, ద్వీపం అంటే ఏంటి అని అంటే, మనం చదువుకున్న ప్రకారం ద్వీపం అంటే నాలుగు వైపుల చుట్టూ నీళ్లు కానీ ఉంటే దాన్ని ద్వీపం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక మనం దీంట్లోకి వెళితే గనక మనం చూసాం 7 ద్వీపాలు, 7 సముద్రాలని. ఇక్కడ వీళ్ళు ద్వీప అంటే, సంస్కృతి ప్రకారం ద్వీప అంటే, ఒక ద్వీపం అంటే 2 వైపులు మాత్రమే సముద్రం ఉండేదాన్ని అపహ. అప అంటే నీళ్లు అని. సో 7వ అధ్యాయంలో కృష్ణుడు 7వ అధ్యాయం 4వ శ్లోకం 5వ శ్లోకాల్లో కృష్ణుడు ఏమంటున్నాడు? భూమి రపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ. ఈ 5 పంచభూతాలు నా యొక్క భిన్న శక్తి అంటున్నాడు కదా, 8తో కలిపి ఇంకొక 3 కలుపుకోండి. భూమి అప అంటే నీళ్లు. ఇక్కడ అప అంటే 2 వైపులా నీళ్ళతో నిండినటువంటి మధ్యలో ఉండేటువంటి ఆ స్థలాన్ని
మనం ద్వీపం అంటున్నాం. అందుకే ప్రతి దాన్ని కూడా ఇక్కడ కుషాద్వీపం, షల్మలి ద్వీపం, శాఖా ద్వీపం, పుష్కర ద్వీపం అట్లా మనం చూస్తున్నాం అన్నమాట. సో అట్లా మనం చూసినప్పుడు, సో ఇప్పుడు మనం 9, ఈ ఒక్క జంబూ ద్వీపమే 9 వర్షాల కింద మనం డివైడ్ అవుతాం. సో పర్వతాలు 8 పర్వతాలు 9గా డివైడ్ చేస్తుంది మొత్తం దీన్ని. ఇప్పుడు మనం ఉండేటువంటి వర్షం ఏం తెలుసా? మనం ఉండేటువంటి వర్షం చూడండి, కింద చూడండి, హిమాలయ కింద ఉండేది భరత. భారతుడు ఇప్పుడు పాలిస్తున్నాడు కదా. ఈ జంబూ ద్వీపాన్ని 9 వర్షాల కింద డివైడ్ అయిన తర్వాత ఒక వర్షం వచ్చి ఎవరికి ఇస్తున్నారు? భారతుడికి ఇస్తున్నారు. సో అందుకే ఈ భరతుడు తర్వాత పాలించాడు కాబట్టి దీన్ని భరత వర్షం అనే పేరు వచ్చింది. అండ్ ఈ భరత వర్షం కూడా మొత్తం భూమండలం కాదు, మళ్ళీ మనం ఉండే భూమి కాదు మళ్ళీ. ఓకే, దీంట్లో కూడా ఇంకా చిన్నది. ఇప్పుడు మనకు కనిపించే హిమాలయాలు ఉన్నాయి చూసారా? ఇప్పుడు మనకు కనిపించే హిమాలయాలు కూడా కాదు ఇది. ఇది ఇంకా చాలా దూరంగా ఉండేది, చాలా ఎత్తున ఉండేది అనమాట ఈ హిమాలయాలు. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కనపడదు. మనం ఉండే భూమి ఏదైతే ఇప్పుడు మన ఇండియా అని మనం అంటున్నాం, ఈ హిమాలయాలు ఇంకా దీంట్లో చూపించాల. ఏదైతే ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ పర్వతాలు, ఇవి చాలా ఎత్తున ఉన్నాయి, చాలా దూరంలో ఉన్నాయి. సో మనం ఇక్కడ చెప్పే భరత వర్షం ఉందా ఆ భాగంలో ఉన్నాం అన్నమాట. సో ఆ భరత వర్షం అంతా భరత భూమి ఏం కాదు. దాంట్లో కూడా ఇంకా డివైడ్ అవుతుంది. అది మనం ముందు ముందు వెళ్దాం. భరత వర్షం గురించి మాట్లాడతారు, అయితే హోల్గా మాట్లాడతారు. ఎందుకంటే ఈ రోజు మనం మ్యాప్ లాగా ఉండే దాని వరకే మనం భూమి లేదా భారతదేశం అని అని సో మొత్తం భూమి అనేది అయితే మనం మాట్లాడుతున్నామో, ఓకేనా, అది ఆ, హిమాలయాల కింద ఒక 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 చిన్న ప్రాంతం లాగా ఉంది అది. అది కూడా ముందుకు వెళ్తాం, అది కూడా చూస్తాం. సో ఇప్పుడు ఈ జంబుద్వీపాన్ని వివరిస్తూ ఐలావ్రత వర్ష జంబుద్వీపం మధ్యలో ఉంది. సో ఇది ఐలావ్రత మధ్యలో ఉండేది, సెంటర్ గా ఉండే దాన్ని ఐలావ్రత వర్ష అంటారు. దానిలో బంగారుతో నిర్మించిన సుమేరు పర్వతం ఒకటి ఉంది. ఇది కూడా మళ్ళీ ఇది కానీ గమనిస్తే ఇప్పుడు కేవలం దీంట్లో మన ఐలావృత వర్షం మాత్రమే చూస్తున్నాం అనమాట. అక్కడ ఉంది కదా స్క్వేర్ షేప్ లో. అయితే ఈ స్క్వేర్ షేప్ ఉందో దాన్నే జూమ్ చేస్తే, దీన్ని ఈ- దీన్ని మనం జూమ్ చేస్తే ఇది అవుతుంది. ఇది మొత్తం ఐలావృత వర్షం. ఐలావృత వర్షంలో మధ్యలో ఉండేది మేరు పర్వతం. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. ఇది బంగారుతో చేసినటువంటి పర్వతం ఇది. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడో భరత వర్షంలో ఉన్నాం, కానీ మేరు పర్వతం ఐరావృత వర్షంలో ఉంది. అంటే ఇవేవి మనకు కనబడట్లేదు అని అర్థం. నేను చెప్పడానికి అది ప్రయత్నిస్తున్నాను. ఓకే. అది బంగారుతో నిర్మించే సుమేర పర్వతం ఉంది. సుమేర అన్న మేరు పర్వతం అన్న రెండు ఒకటే అన్నమాట. మేరు పర్వతం ఎత్తు జంబూ ద్వీపం వెడల్పు 1,00,000 యోజనాలు.
ఒక యోజనం అంటే 8 మైళ్ళు అని అర్థం, లేదా 13 కిలోమీటర్లు. ఒక యోజన అంటే అట్లా 1,00,000 యోజనాలు. దానిలో 16,000 యోజనాలు భూమి కిందకి వెళ్ళింది మేరు పర్వతం. 84,000 యోజనాలు భూమి పైకి ఉంటుంది. పై భాగం వెడల్పు 32,000 యోజనాలు ఉంటుంది. క్రింది భాగం 16,000 యోజనాలు ఉంటుంది. అది మీకు చెప్పు ఇదన్నమాట. మీరు ఈ మేరు పర్వతాన్ని కానీ చూసినట్లయితే ఇది జంబూ ద్వీపంలో ఉన్నటువంటి ఐలావర్త వర్షంలో మధ్య భాగంలో ఉందన్నమాట. మధ్య భాగం నుంచి ఇలా వెళ్తుంది. భూమి కింద భూమి కింద భాగంలో 16,000 యోజనాలు. అయితే భూమి పైన 84,000 యోజనాలు. అంటే మొత్తం ఎంత? 1,00,000 యోజనాలు అనమాట. పైనుంచి కింద దాకా 1,00,000 యోజనాలు అంటే 1,00,000 ఇంటూ 8 మైళ్ళు. కాబట్టి పైనుంచి కింద దాకా అంటే మనకి 16,000 యోజనాల తర్వాత మనకు కనబడుతుంది సుమేరు పర్వతం. ఇదంతా భూమండలంలో ఉంది. కింద జంబూ ద్వీపంలో మన భూమి కింద ఉందన్నమాట. మనకు కనబడుతుంది. కనిపించేది మనకి 84 యోజనాలే. అదే మళ్ళీ దాని పైన భాగం ఉంది చూసారా? పైన భాగం వెడల్పుగా ఉంది కొద్దిగా. కింద భాగం పోయే కొంది అది సన్నబడిపోతా ఉంది. పైన భాగం మాత్రం చూస్తే 32,000 యోజనాలు. కింద భాగం ఏమో 16,000 యోజనాలు. కింద నుంచి పై దాకా ఇట్లా వెళ్తాం. అదే అన్నమాట. 1,00,000 యోజనాలు. దానిలో 16,000 యోజనాలు భూమి కింద, 84,000 యోజనాలు భూమి పైన ఉంటుంది. పై భాగం వెడల్పు 32,000 యోజనాలు, క్రింది భాగం 16,000 యోజనాలు. ఈ ఐలావృత ఉత్తర భాగంలో నీల, శ్వేత, శృంగవన్ అనేటువంటి 3 పర్వతాలు ఉన్నాయి. ఆ 3 పర్వతాలు రమ్యక, హిరణ్మయ, కురు వర్షాల హద్దులుగా ఉంటాయి. ఈ పర్వతాలు ఏది? నీల, శ్వేత, శృంగవన్. అదే మనం ఇక్కడ చూసింది. మీరు పైన చూడొచ్చు. ఇది ఐలావృత వర్షం. ఐలావృత వర్షం పైన ఏముంది? నీల. ఇక్కడేముంది? శ్వేత. ఇక్కడేముంది? శృంగవన్. ఆ ఆ శృంగవన్ అనే ఈ పర్వతం పైన, దానిపైన ఉన్నటువంటి భాగంలో ఇక్కడ చూస్తే ఇది ఒక వర్షం కదా. ఇది ఉత్తర కురు వర్షం. ఇది హిరణ్మయ వర్షం. తర్వాత ఇక్కడ రమ్యక వర్షం. అంటే ఐలావృత పైన ఉన్నటువంటి పర్వతాలు 3 ఉన్నాయి అంటున్నాడు. నీల, శ్వేత, శృంగవన్. నీలా పైన శ్వేత మధ్య ఉండేది రమ్యక వర్ష. అది కూడా ఇప్పుడు ఐలావృత వర్ష ఎట్లా అయితే ఉందో అట్లా రమ్యక వర్ష, హిరణ్మయ వర్ష, ఆ తర్వాత ఉత్తర కురు వర్ష. అది ఇప్పుడు మనం చూసామన్నమాట. అట్లానే ఐలావృత దక్షిణ భాగంలో నిషాడ, హేమకుట, హిమాలయ ఈ 3 పర్వతాలు హరి, కింపురుష, భరత వర్షాలు హద్దులుగా ఈ పర్వతాలు ఉంటాయి. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ. ఐలావృత దక్షిణ భాగంలో ఇదో నిషాడ ఉంది, తర్వాత హేమకుట, ఆ తర్వాత హిమాలయ. ఈ 3 పర్వతాలు ఏం చేస్తున్నాయి? హరివర్ష అని ఉంది ఇక్కడ, కింపురుష వర్ష, ఆ తర్వాత భరత వర్ష. మూడింటిని డివైడ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 6 వర్షాలు వచ్చేసాయి. 6 వర్షాలు, 6 పర్వతాలు వచ్చేసాయి. కానీ ఒకటి ఆల్రెడీ మనం ఐలావృత వర్షం గురించి మనం చెప్పుకున్నాం. అంటే మొత్తం 7 వర్షాలు వచ్చేసాయి. ఇంకా మనకి 2 వర్షాలు ఉన్నాయి.
ప్రతి పర్వతము రెండు వెడల్పు 2000 యోజనాలు ఉన్నాయి, మరియు ఎత్తు 10,000 యోజనాలు ఉన్నాయి. పొడవు 10% మరొక పర్వతం కంటే ఎక్కువ ఉంటుంది. ఏంటి ఈ 2,000 యోజనాలు మరియు 10,000 ఎత్తు 10,000 యోజనాలు ఏదైతే ఉందంటున్నారో, ఓకే. ఇప్పుడు ఈ పర్వతాలు ఉన్నాయి కదా, ఈ పర్వతాలు ఈ వెడల్పు వచ్చి 2,000 యోజనాలు ప్రతి పర్వతం. ఎత్తు ఎత్తు వచ్చి 10,000 యోజనాలు. స్ట్రైట్ ఎత్తు వచ్చేసి 10,000 యోజనాలు, వెడల్పు వచ్చి మాత్రం 2,000 యోజనాలు. కానీ మీరు ఈ ఈ ఇక్కడికి వెళ్ళారనుకోండి, లాస్ట్ లో ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఈ పర్వతాల యొక్క లెంగ్త్ తగ్గుతూ వస్తుంది పైదాకా. సో నీలా పర్వతం తీసుకుంటే చాలా పొడుగుగా ఉంది, ఎందుకంటే అది మధ్యలో ఉంది కాబట్టి. పైకి వెళ్ళే కొంది శ్వేత పర్వతం కొంచెం తగ్గింది సైజు. అట్లానే ఇంకొంచెం శృంగవరం పోతే ఇంకొంచెం తగ్గింది. ఎంత తగ్గిందంట? 10% తగ్గుతూ వస్తుందంట. సో నీల మీద శ్వేత వచ్చేసి 10% తక్కువ అవుతుంది. శ్వేత మీద శృంగవరం వచ్చి ఇంకో 10% తగ్గుతుంది. దాని యొక్క పొడవు. వెడల్పు 2,000, ఎత్తు 10,000 యోజనాలు. అది అన్నిటికీ సమానమే. కానీ పొడవును చూసారా, అది తగ్గుతూ వస్తుంది. 10%, 10%, 10% తగ్గుతూ వస్తుంది. అట్లా ప్రతిదానికి పైన ఉన్న పర్వతాలు కావచ్చు, కింద ఉన్న పర్వతాలు కావచ్చు. సో ఆ విధంగా అది చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం 2 వర్షాల గురించి మాట్లాడాలి కదా. అది అది ఇక్కడ ఉంది చూడండి. ఐలావృతం తూర్పు మరియు పడమర మలయవన్ మరియు గంధమదన కేటుమాల మరియు భద్రశ్వ వర్షాలకు హద్దులు. అంటే మలయవన్ మరియు గంధమదన ఈ రెండు వచ్చేసి ఏంటి, 2 పర్వతాలు ఇవి. ఈ 2 పర్వతాలు ఏం చేస్తున్నాయి? ఒకవైపు ఏమో కేటుమాల వర్షానికి ఒక హద్దు అయింది, ఇంకోటేమో భద్రశ్వ అనే వర్షానికి ఒక హద్దు అయింది. మరి ఈ 2 పర్వతాల యొక్క వెడల్పు మరియు ఎత్తు 2,000 యోజనాలు. సారీ, వెడల్పు వచ్చి 2,000 యోజనాలు, ఎత్తు వచ్చి మళ్ళీ 10,000 యోజనాలు. సేమ్ దానిలాగే ఆ పర్వతాలు ఎట్టున్నాయి, ఈ పర్వతాలు అట్లే ఉన్నాయి. ఉత్తరమున నీల మరియు దక్షిణ మరియు నిషాడ వరకు పొడవు విస్తరిస్తుంది. సరే, ఏదైతే ఐలావ్రతం ఉంది చూసారా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఐలావ్రతం గురించి. సో ఐలావ్రత ఒకవైపు ఏమో మాల్యవన్, ఇంకోవైపు ఏమో గంధమదన. సో మాల్యవన్ వచ్చి హద్దు దేనికి? కేటుమాల వర్షానికి హద్దు మాలయవన్ అయితే, భద్రశ్వ వచ్చి దానికి హద్దు వచ్చి గంధమదనం ఉంటుంది. సో పైన ఏమో నీల, కిందేమో నిషాడ. ఇది ఐలావృత వర్షం. సెంటర్లో మళ్ళీ మేరు పర్వతం ఉంది, అటువైపు భద్రశ్వ, ఇటువైపు కేటుమాల, పైనేమో రమ్యక, హిరణ్మయ, ఉత్తరకురు, కిందేమో హరివర్ష, కింపురుష, భరత. సో ఈ విధంగా జంబూద్వీపం మనం 9 వర్షాల కింద మనం వాటిని భాగిస్తున్నాం అన్నమాట. ఇక రేపు వెళ్దాము ఈ మేరు పర్వతం యొక్క ఆ మేరు పర్వతం పైన అసలు ఏమున్నాయి, ఆ చుట్టూ ఉన్న పర్వతాలు ఏంటి, ఆ తర్వాత ఆ మేరు పర్వతం ఉన్న పట్టణాలు, లోకపాల పట్టణాలు, బ్రహ్మ పట్టణం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఓకే, రేపు చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय.